తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో 6 నెలలు జైల్లో ఉన్న వారికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా జైల్లో ఉన్నవారు ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు నమోదైన వాళ్ల విషయంలో ఆలస్యం చేయకుండా వారిని గుర్తించాలి. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ఉద్యమకారుల విషయంలో కమిటీ మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన అనేటటువంటిది భారత ప్రభుత్వంలో ఉన్నది. 6 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనాడు ఇచ్చిరన్న. తెలంగాణ ఉద్యమంలో చాలా తక్కువ మంది అన్ని నెలలు జైల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ ఇమీడియట్ క్రైటీరియా కింద జైళ్లలో ఉన్నటువంటి వారికి, ఎఫ్ఐఆర్లు అయినటువంటి వారికి, ఛార్జ్షీట్లు అయిన వారికి మొదటి దఫా తక్షణమే ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేకుండా ఒక అడుగు ప్రభుత్వం ముందేసి గుర్తింపు ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. మరి ఎటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇస్తారో చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఆ ఇండియన్ గవర్నమెంట్ జీవోలో ఉన్న దాని ప్రకారం 6 నెలలు అందరికీ ఉంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే దాన్ని మినిమం సగం చేసిరన్న. అంటే ఇక్కడ కూడా మీరు ఏదైతే క్రైటీరియా నిర్ణయిస్తారో అందులో సగం క్రైటీరియా నిండిన మా ఆడబిడ్డలు చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందులో 50% క్రైటీరియా పూర్తయిన ఆడబిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత మీరు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. భారతదేశం ఇచ్చినటువంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీవోలో అండర్ గ్రౌండ్ పీరియడ్ని కూడా మెన్షన్ చేసింది. ఆనాడు అండర్ గ్రౌండ్ నుండి దాచుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా ఇచ్చింది. మరి అట్లా మనం ఎట్లా ఆలోచన చేద్దామో దయచేసి ఒకసారి చేయండి. హౌస్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కోసం కూడా ఆ జీవోలో వెసులుబాటు కల్పించారన్న. అనేక మంది మన ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా దయచేసి ఆలోచన చేయాలి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కాన్ఫిస్కేషన్, అటాచ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇవేవి జరిగినా కూడా మీరు వారిని తప్పకుండా ఆలోచన చేసి ఉద్యమకారులు గుర్తించాలని చెప్పి ఆ జీవోలో స్పష్టంగా ఉన్నదన్న. దాంతోపాటు పర్మనెంట్ డిసేబిలిటీ, ఎవరికైనా ఏదైనా మొత్తం డిసేబిలిటీ జరిగితే పోలీస్ అట్రాసిటీలో దాన్ని కూడా మెన్షన్ చేసి. ఇంకొక మాట చాలా క్లియర్గా ఈ జీవో ఎంత స్పష్టంగా ఉందంటే, ఫిజికల్ పనిష్మెంట్ ఒక 10 సార్లు లాఠీ దెబ్బలు తింటే వాళ్ళని ఉద్యమకారులుగా గుర్తించాలని ఇక్కడ స్పష్టంగా ఉంది. నా గమనంలో నాకు తెలిసి నేను అనేక మందిని చూసిన అన్న. రాజేష్ నాయక్ అని ఒక మహబాద్కి సంబంధించినటువంటి తమ్ముడు, యాకూబ్ రెడ్డి అని ఇంకో తమ్ముడు, వాళ్ళు ఆనాడు వరంగల్లో డైరెక్ట్గా ముళ్ళకంప మీద పడితే పొట్ట మొత్తం చీరిపోయి వాళ్ళ బతుకులంతా కూడా ఆగమైన పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వమని అడగడం కూడా ఒక రకంగా వారిని చిన్నగా చేయడమేమో, ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మనకి ఇది ఒక బైబిల్లాగా, ఒక సూచిలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఉంది. కాబట్టి దయచేసి దీన్ని చూడాలని నేను తెలియజేస్తున్నా ఉన్నాను. లాస్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ లోకల్ బాడీ ఎంప్లాయ్మెంట్ డ్యూ టు పార్టిసిపేషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, దానికి కూడా రూల్ పొజిషన్ ఉందన్న. మన దగ్గర 2 కానిస్టేబుల్ మనకు డైరెక్ట్గా తెలుసు. వాళ్ళు డైరెక్ట్ అందరి ముందట ఉద్యోగాలు వదిలేసారు. చాలామంది టీచర్లని ఉద్యోగాలు వదిలేసేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారు. నాకు తెలిసి కొంతమందిని చిన్న చిన్న రేషన్ డీలర్లను కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కక్షగట్టి రేషన్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయడము, పెన్షన్లు తీసేయడము, రేషన్ కార్డులు తీసేయడము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్న. దయచేసి దాన్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే దానికి అంతా కూడా సపోర్టింగ్ రూల్ పొజిషన్ స్వతంత్ర సమరయోధుల గుర్తింపు జీవోలో ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించవలసింది కోరుతా ఉన్నాను. అట్లనే నేను చెప్పినట్టుగా మరి మన ఉద్యమకారులు జరిగిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా గుర్తించాలన్న దానికి కూడా దీనిలో క్లియర్గా డేటా ఉందన్న. ఫస్ట్ ప్రయారిటీ స్పౌస్కి, సెకండ్ ప్రయారిటీ అన్మ్యారీడ్ అన్ఎంప్లాయిడ్ డాటర్, అట్లనే డిపెండెంట్ పేరెంట్స్, వీళ్ళకి ఇవ్వాలి ప్రయారిటీ అని ఉందన్న. మన దగ్గర కూడా యాస్టీస్గా యథాతథంగా తీసుకున్నా కూడా తప్పు లేకుండా ఉంటుంది అనేది నా రిక్వెస్ట్ అన్న. జైల్ సర్టిఫికేట్స్, అట్లానే అండర్ గ్రౌండ్ ఆర్డర్స్, కో ప్రిటిషనర్ సర్టిఫికేషన్, ఇది అన్నిటికన్నా మన ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున వర్తిస్తుందన్న. కో ప్రిజనర్ సర్టిఫికేట్ ఆర్ కో ఉద్యమకారుల సర్టిఫికేట్స్